పల్లెలో తన అక్కని వేధిస్తా ఉన్నారని 12 ఏళ్ల బీసీ యువకుడు అమర్నాథ్ అనే వ్యక్తి మందలిస్తే పెట్రోల్ పోసి తగలబెడితే కనీసం మీడియా ముందుకు వచ్చావా? కనీసం ఆ సంఘటనని ఖండించావా? నా మరణానికి కారణం ఫలానా ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి కావలి ఎమ్మెల్యే మీద చనిపోయిన కరుణాకర్ అనే దళిత యువకుడు లెటర్ రాసి చనిపోతే కనీసం నోరు మెదిపావా? కనీసం ఖండించావా? కనీసం మీడియా సమక్షంలోనైనా ఖండించావా? నువ్వు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఈరోజు రాష్ట్రపతి పాలన కోరుకుంటా ఉన్నావు. ధృతరాష్ట్రుడి పాలన, దుర్మార్గుడి పాలన, కళ్ళుండి కబోదిలా పరిపాలించిన నువ్వు, అధికారం నెత్తికెక్కి అహంకారంతో పరిపాలన చేసిన నువ్వు ఈరోజు ప్రజాస్వామ్య పాలన గురించి మాట్లాడుతున్నావు. అసలు రాష్ట్ర అసెంబ్లీని ఎగ్గొట్టడానికి, శాసనసభని అగౌరవపరచడానికి ఢిల్లీ నెపంతో ఏం జరిగిందని చెప్పి రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తా ఉన్నావు? ఏం జరిగిందని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నావు? నీ ఇంట్లో నీ బాబాయిని అతి కిరాతకంగా హత్య చేస్తే నువ్వు, నీ కుటుంబం, అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి అందరూ కలిసి పథకం ప్రకారం హత్య చేసి 2019లో ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్ర సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మాట్లాడిన నువ్వు అధికారం లేకొస్తానే సిబిఐ ఎంక్వైరీని వద్దని చెప్పి హైకోర్టుకి లేకెందుకు రాశావు? నీ ఇంట్లో ఎందుకు న్యాయం చేయలేకపోయావు? నీ చెల్లెలు దేశం మొత్తం, సునీతారెడ్డి గారు దేశం మొత్తం న్యాయం కోసం రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి న్యాయం చేయలేని నువ్వు ఈరోజు రాష్ట్రపతి పాలన, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నావా? ఒక్కసారి 5 సంవత్సరాలని పునఃసమీక్షించు జగన్మోహన్ రెడ్డి. నీ దుర్మార్గమైనటువంటి పాలన, నీ చాతగాని పాలన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, లా అండ్ ఆర్డర్ లేనటువంటి పరిస్థితి, అసలు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఒక నియంతవి నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుతున్నావా? అధికారం కోల్పోతానే కనీసం 60 రోజులు కూడా ఓపిక పట్టలేని నువ్వు అసత్యాలు, అబద్ధాలు సాక్షిలో నీ నోటి నుంచి వచ్చింది. అక్కడికి హత్య జరిగింది, రషీద్ అనే యువకుడిని చంపేశారు, అతని ప్రత్యర్థులు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించే విధానం ఏంటి జగన్మోహన్ రెడ్డి? కొడుకుని పోగొట్టుకున్న తల్లి దగ్గర, కుటుంబ సభ్యుని పోగొట్టుకున్న కుటుంబ సభ్యుల దగ్గర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడతావా? అసలు నువ్వు మనిషివేనా అని ఒక అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి. వ్యక్తిని కోల్పోయిన కుటుంబం దగ్గర, చనిపోయిన కుటుంబం దగ్గర రాజకీయాలు మాట్లాడుతున్నావంటే నువ్వు మనిషివేనా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏ రకంగా ఓదార్పునిచ్చావు? కనీసం ఆ కుటుంబం, పేద కుటుంబానికి ఏదో చనిపోయాడు, హత్య చేశారు, గంజాయి మత్తులో చేశారు, అది నీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, అక్కడ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే గొడవ జరిగింది, హత్య గావించబడ్డాడు రషీద్ అనే యువకుడు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. నీ మాజీ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు. అయినా నీకు శవం కావాలి, నీకు రాజకీయం చేసుకోవడానికి రాక్షస క్రీడ కోసం ఒక వేదిక కావాలి. ఆ కుటుంబం దగ్గరికి పోయావు, కనీసం 10,000 రూపాయలు ఇచ్చావా ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి? ₹1 ఇచ్చావా ఆ కుటుంబానికి? నీ మీడియా షో కోసం, నీ రాజకీయ ఉనికి కోసం ఆ శవాన్ని అడ్డం పెట్టుకోవడం తప్ప ఆ కుటుంబానికి నీ రాక వల్ల ఒరిగిందేంటి? నేను తీసుకెళ్ళా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, నారా లోకేష్ గారు ప్రధాన కార్యదర్శిగా, నువ్వు చంపించిన, నీ ఎమ్మెల్సీతో చంపించిన కుటుంబానికి బాసటగా నిలబడి 5 లక్షల రూపాయలు నేను తీసుకెళ్ళా. నీ ఎమ్మెల్యే ఇచ్చి ఆ కుటుంబానికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, నీ ఎమ్మెల్యే వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి 30 లక్షల రూపాయలు నారా లోకేష్ గారు వచ్చి తాకట్లో ఉన్న ఇంటిని విడదీసి ఆ కుటుంబ సభ్యులకి ఆర్థిక భరోసా కల్పిస్తూ సహకరించడం జరిగింది. రేపల్లె రైల్వే స్టేషన్లో అత్యాచారానికి గురైతే నిండు గర్భిణి ఒంగోలు హాస్పిటల్లో పరామర్శించి ఆ కుటుంబ సభ్యులకి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల రూపాయలు ఇస్తే ఆ 2 లక్షల రూపాయలు నేను తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఇచ్చా. నువ్వేమిచ్చావు? పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడిగా ఆ కుటుంబానికి ఏమిచ్చావు? కేవలం నీ రాజకీయ ఉనికి కోసం, కేవలం
నీ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో చులకన చేయాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేయాలి, బురద చల్లాలి. ఇది తప్ప నీ రాక వల్ల కుటుంబానికి ఒరిగిందేముంది? గంజాయి మత్తులో జరిగినటువంటి హత్యను కూడా రాజకీయ హత్యగా ప్రేరేపిస్తూ ఇంతటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న నీకు, ఇంతటి దుర్మార్గంగా కనీసం ప్రజలు తిరస్కరించి 2 మాసాలు కూడా కాలే, ప్రజలు బహిష్కరించి, ప్రజలు నువ్వు వద్దు అని చెప్పి అసహించుకొని 2 నెలలు కాకముందే నీ రాక్షస క్రీడ. గతంలో తమరు బయటికి రావాలంటే ఎంత ఘోరాలు నేరాలు జరిగినా బయటికి రాని నువ్వు ఒకవేళ